నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. హైడ్రా సంచలనం. సొంత మంత్రిపైనే రేవంత్ సర్కార్ కొరడా. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ కేవలం సామాన్యుల ఇళ్లపైకే దూసుకెళ్తున్నాయని విమర్శలు ఎదుర్కొన్న హైడ్రా బుల్డోజర్లు ఇప్పుడు ఏకంగా ఒక కేబినెట్ మంత్రి ఆస్తులపైనే గర్జించాయి. అవును, మీరు వింటుంది అక్షరాల నిజం. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ క్రషర్ మిషన్ల భవనాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అతి పెద్ద కాంట్రవర్సీగా మారింది. అసలు ఈ హైడ్రామా ఎక్కడ మొదలైంది? కోత్వాల్ గూడాలో నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణాన్ని నాశనం చేస్తూ మంత్రి పొంగిలేటికి చెందిన రాఘవ క్రషర్స్ అక్రమ మైనింగ్ కు పాల్పడుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేవలం బయట ఆరోపణలు చేయడమే కాదు, ఏకంగా అసెంబ్లీ సాక్షిగా పక్కా సాక్ష్యాధారాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉతికారేశారు. సామాన్యుల రేకుల షెడ్లు కూల్చే మీకు మీ సొంత మంత్రి అక్రమ క్రషర్లు, 100 కోట్ల మైనింగ్ కనిపించడం లేదా అంటూ హరీష్ రావుకి సంధించిన బ్రహ్మాస్త్రం కాంగ్రెస్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. హరీష్ రావు ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సోషల్ మీడియాలో రేవంత్ సర్కార్ తీరుపై విమర్శల సునామీ వెల్లువెత్తింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైలమాలో పడ్డారు. ఒకవైపు తన ముఖ్య అనుచరుడు, కేబినెట్ సహచరుడు పొంగిలేటి, మరోవైపు కట్టలు తెంచుకుంటున్న ప్రజా ఆగ్రహం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా రేవంత్ రెడ్డి స్వయంగా పొంగిలేటితో రహస్య మంథనాలు జరిపారు. ప్రభుత్వ పరువు బజారున పడుతుందని ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది. ఈ ఒక్కసారికి వెనక్కి తగ్గక తప్పదు అని మంత్రిని బతిమాలి ఒప్పించి మరి ఈ కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించారని సెక్రటరియట్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రీన్ సిగ్నల్ రాగానే పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య రాఘవ క్రషర్స్ మిషన్లను, అక్కడి అక్రమ నిర్మాణాలను క్షణాల్లో నీలమట్టం చేశారు. అయితే ఇక్కడే ఒక అతిపెద్ద పొలిటికల్ కాంట్రవర్సీ రాజుకుంటుంది. ఇది నిజంగా అక్రమాలకై ఉప్పుపాదం మోపడమేనా, లేక ప్రతిపక్షాల విమర్శల నుంచి తప్పించుకునేందుకు రేవంత్ పొంగిలేటి కలిసి ఆడిన మైండ్ గేమ్ డ్రామానా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల కళ్లు కప్పడానికి కొన్ని గోడలు కూల్చేసి అసలు బినామీల పేర్లతో నడుస్తున్న 100 కోట్ల మైనింగ్ వ్యాపారాన్ని పరోక్షంగా కాపాడే చీకటి ఒప్పందం ఇందులో దాగి ఉందా అని విపక్షాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. ఏదేమైనా ఒక పవర్ఫుల్ మంత్రికి సంబంధించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనతో రేవంత్ రెడ్డి సర్కార్ తన చిత్తశుద్ధిని నిరూపించుకుందా, లేక హరీష్ రావు పోరాటానికి భయపడి తలొగ్గిందా? ముందు ఇంకెంతమంది కాంగ్రెస్ బడాబాబులు మెడలకు హైడ్రా ఉచ్చు బిగుస్తుందో వేచి చూడాలి. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.